కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల పాలైందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో మంత్రి పర్యటించి అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేసి అప్పుల రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్పారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తారన్నారు. కోల్డ్ స్టోరేజ్ అంటే ఈ మండలంలో మామిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లాగే రిజర్వాయర్ వచ్చినాయి కాబట్టి చేపల కోసమని కోల్డ్ స్టోరేజ్ అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ మంజూరు ఇచ్చింది 7 సంవత్సరాలు. ఇప్పుడు అన్ని గట్టి లేదు. నేను వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే వాటిని గాడిని పెట్టి ఆ కార్యక్రమం పనులు మొదలుపెట్టి రిటర్న్ చేసి వాటిని పూర్తి చేస్తే మామిడి పండించే కావచ్చు, చేపలు పూర్తి చేసేవాళ్ళు కావచ్చు, దానివల్ల ఉపయోగపడుతుంది. ఇంకా ఏవైనా పెద్దకొత్తపల్లి మండలంలో ఎక్కడైనా అవసరమైన పనులు వాటన్నింటినీ కూడా సిద్ధశుద్ధిగా నిజాయితీగా పనిచేసే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ అన్నీ ఒకే రోజు కాకపోవచ్చు. అట్లాగే మీ ద్వారా ఈ వేదిక ద్వారా మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరు కూడా ఎవరి దగ్గరికి అంటే గ్రామ ప్రజలను కలవండి. మీరు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేకుండా మీ గ్రామాలకి అధికారులు పంపించి ప్రతి గ్రామానికి నేను వస్తా. కోల్డ్ స్టోరేజ్ అంటే ఈ మండలంలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.